ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుడు మనందరికీ నూతన దినం అనుగ్రహించారు. అందును బట్టి మనం అందరం కలిసి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఉన్న పాటున తలలు ఉంచండి, కనులు మూసుకోండి. ఈ ప్రార్థనలో ప్రతి వారు కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడ, మహోన్నతుడ నాయన, మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క నూతన దినమునకై మరొకసారి నాయన నీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఎదుగు నాయన, ఈ దినమంతా నాయన నువ్వు ఇచ్చింది నీ దానమయ్యా, నీ బహుమానమయ్యా. ఈ దినములో నాయన నీకు మహిమకరంగా ఫలించేవారిగా, అనేకులను రక్షించేవారిగా, అనేకులకు సువార్తను వెదజల్లేటటువంటి వారిగా ఉన్నట్టుగా సహాయం చేయండి. ఈ దినము నీ బిడ్డలకు రావాల్సినటువంటి దివ్యన ఆశీర్వాదాన్ని మెండుగా అనుగ్రహించండి. ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసినటువంటి విషయమే. నేనేమి కొత్తగా బోధ ఏం చేయట్లేదు. మనందరికీ తెలుసు, దేవుడు చాలా గొప్పవారు కదా. ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించినటువంటి వారు, ఆయన అతి పరిశుద్ధ స్థలంలో నివసించినటువంటి వారు. మనందరికీ తెలుసు, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆరేసి రెక్కలు కలిగి 2 రెక్కలతో ముఖము కప్పుకొని, 2 రెక్కలతో పాదములు కప్పుకొని, ఇంకా 2 రెక్కలతో ఎగురుతూ అనునిత్యము పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ప్రతిగానములతో దేవుని మహిమపరుస్తున్న విషయము మనందరికీ తెలుసు. ఇంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఇంతగా పరిశుద్ధమైనటువంటి దేవదూతల చేత స్తుతింపబడుతున్నవాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్నటువంటి మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈరోజు ఒక మనిషితో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన మాట విన్నప్పుడు మనం ఎంతటి వారమో అని అనిపిస్తూ ఉంటుందండి. మనం ఎంతటి వారమో, ఇంతగా దేవుడు మనల్ని కోరుకుంటున్నాడా? ఇంతగా మన లోపల దేవుడు మార్పు రావాలని ఆశపడుతున్నాడా? ఇంతగా దేవుడు మన కోసం ఆలోచిస్తున్నాడా అని మనకు ఆశ్చర్యపడక తప్పదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 26వ వచనం మీరు గమనించినట్లయితే, ఆనాడు యాకోబుతో ఒక మాట సెలవిస్తున్నాడు. ఒకసారి మీరు గమనించండి. నాకు జ్ఞాపకం చేయుము, మనం కూడి వాదింతుము, నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. దేవునికి స్తోత్రం. ఒక మనిషితో దేవుడు అంటున్నాడు, యాకోబు గారితో అంటున్నాడు, బాబు నువ్వు నా ముందుకు రా. నువ్వెందుకు నాకు దూరంగా ఉంటున్నావు? నువ్వెందుకు ఎంతకాలం నువ్వు నాకు దూరంగా ఉంటావు? నువ్వు నా ఎద్దుకు రా, నా ముందు నిలబడు, నాతో వాదించు. నువ్వు వాదించయ్యా. నీ వాదనలు నాకు తెలియచేయి, నీ సమస్యలని తెలియచేయి. నేను నిన్ను క్షమిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తాను, నేను బలపరుస్తాను, నేను గొప్పవాడిగా చేస్తాను. నా ముందుకు రా నాన్న, నా ముందుకు రా బిడ్డ అని చెప్పి దేవుడు అన్నాడు. యాకోబు గారిని ఎలాగైతే కోరుకున్నాడో ఈరోజు దేవుని బిడ్డలారా ప్రతి మనిషిని ఆయన కోరుకుంటా ఉన్నారు. ఈరోజు మనం గొప్పవరం అని కాదు, మనం అల్పులము, అయోగ్యులము, ఎన్నికలేని వాళ్ళం, బలహీనులము. ఒక మాటలో చెప్పాలంటే ఘోర పాపులమండి మనము. పెంట కుప్పలో ఉన్నటువంటి పురుగులు లాంటి వారైనటువంటి మనల్ని దేవుడు ఈరోజు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నా ముందుకు రా, నువ్వు నాతో వాదించు, నీ సమస్యలేంటో తెలియచేయి, నేను క్షమిస్తా, నీ పాపములన్నీ కూడా మర్చిపోతాను, క్షమిస్తాను. ఇంతగా దేవుడు ఒక మనిషిని దర్శించుటకు మనం ఎవరమండి? కీర్తనకారకుడు ఒక మాట అంటాడు, ఒకసారి గమనించండి. 8వ అధ్యాయం 4వ వచనంలో, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? మనుషులు కాదు, మనం కాదు. బైబిల్ సెలవిస్తుంది, ఒక మనిషిని నువ్వు దర్శించుటకు వాడు ఎంతయ్యా? ఒక చీమ లాంటి వాడు కాదా? ఒక పురుగు లాంటి వాడు కాదా? వాడు ఎంత బలహీనుడు నీకు తెలియదా? ఇంత బలహీనమైనటువంటి వ్యక్తితో ఈరోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? రా, నా ముందుకు రా, నా ముందు వాదించయ్యా. అసలు దేవుని ముందు మనం నిలబడగలమండి? పరిశుద్ధులైనటువంటి దేవదూతలే వారి యొక్క పాదములు దాసుకొని ముఖమును కప్పుకొని కనీసము ఆయన వైపు చూడ్డానికి కూడా శక్తి లేక, కనీసము ఆ పరలోకమందు పాదాలు కూడా మోపలేక రెక్కలతో కప్పుకొని ఎగురుచు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడుతున్నారంట సృష్టికర్త అయినటువంటి దేవుని. కీర్తనకారకుడు అంటాడు, మనిషిని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? వాడు ఎంతటి వాడు నీ ముందు? ఎంతటి వారమైనప్పటికీ, బలహీనులమైనప్పటికీ, పాపులైనప్పటికీ, ద్రోహులైనప్పటికీ, నమ్మక ద్రోహులుగా ఉన్నప్పటికీ దేవుడు మనం ఏం కోరుతున్నాడు తెలుసా? ఈ ఉదయకాలం దేవుని బిడ్డలారా, నా ఎదుకు రండి, నాతో మీరు వాదించండి అయ్యా. ఎంతకాలం మీరు దాచుకొని జీవిస్తారు? ఎంతకాలము పాపం అనే కాడి కింద ఉంటారు? నేను మిమ్మల్ని దాసులని పిలవలేదే, నా స్నేహితులుగా మిమ్మల్ని పిలిచాను, రండి నా ఎద్దకు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు నువ్వు కూడా ఇష్టానుసరమైనటువంటి జీవితం కలిగి పాపానికి లోబడి
శాపానికి లోబడి, బలహీనతలకు లోబడి, ఆయా సమస్యలన్నిటికీ లోబడి శోధించబడుతూ ఈరోజు దేవునికి ఒకవేళ నువ్వు దూరంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఈరోజు దర్శించాలని ఇష్టపడుతున్నాడు. నీ సమస్యలన్నీ నా దగ్గర తీసుకురమ్మంటున్నాడు దేవుడు. నీ పాపములన్నీ నా దగ్గర తీసుకురమ్మంటున్నాడు. నాతో వాదించు, ప్రార్థనలో చెప్పు, సమస్యలని చెప్పు, కష్టాలని చెప్పు, ఇబ్బందులని చెప్పు, శోధనలని చెప్పు, దేవుడికి అడుగు. అయ్యా నేను పాపిని చెప్పు, ఒప్పుకో. దేవుడు ఏమంటున్నాడు? ఒప్పుకోవడం కాదు, నాతో వాదించు. ఆ వాదంలో నువ్వు గెలువు, నేను క్షమిస్తా, నేను నీతిమంతుడిగా మారుస్తాను. నేను అయ్యా దేవుడే నేను నీతిమంతుడిగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. దేవదూతలకి లేనటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. పరలోకమందు దేవుని ముందు ఉన్నటువంటి దేవదూతలే వారి యొక్క పాదములు కప్పుకొని, వారి ముఖములు కప్పుకొని, రెండేసి రెక్కలతో వారి పరిశుద్ధుడు అని ప్రతి గానములు చేస్తూ ఉన్నారంట. అలాంటి దేవదూతల్నే కాదని దేవుడు ఈరోజు నిన్ను కోరుకుంటున్నాడు. ఈరోజు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఎందుకు తెలుసా? మన లోపల ఏ గొప్పతనం లేదండి. అయితే దేవుడు మనం ఎందుకు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనలో ఆయన స్వరూపం ఉంది, మనలో ఆయన జీవాత్మ ఉంది. మన ద్వారా ఆయన చిత్తం ఈ భూమి మీద నెరవేర్చబడబోతుంది. మన ద్వారా ఆయన సువార్త ఈ లోకానికి ప్రకటించబడబోతుంది. మన ద్వారా అనేకులు తప్పిపోయినటువంటి వారందరూ కూడా ఆయన పిల్లలుగా మారుటకు అవకాశం ఉంది. అందుకే దేవుడు ఈరోజు తప్పిపోతున్నటువంటి నిన్ను, పాడైపోతున్నటువంటి నిన్ను, చెడిపోతున్నటువంటి నిన్ను, సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నటువంటి నిన్ను, బలహీనతలతో ఉన్నటువంటి నిన్ను, అవమానంతో ఉన్నటువంటి నిన్ను ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు. ఏ రీతిగా పిలుస్తున్నాడు తెలుసా? క్షమిస్తాను రావయ్యా అని అనట్లేదు. నా దగ్గర వాదించుడా, నీ సమస్యలను చెప్పు, నేను నిన్ను నీతిమంతుడిగా మారుస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమందికి నీతిమంతులుగా మారాలని ఉంది? ఎంతమందికి ఈరోజు పరిశుద్ధులుగా నిలవాలని ఉంది? ఎంతమందికి దేవుని సాక్షిగా ఉండాలని ఉంది? ఎంతమందికి నేను దేవుని సొత్తని, ఆయన కుమారుడినని, ఆయన కుమార్తెనని గర్వంగా దేవుని ఎదుట నిలబడి చెప్పుకోవడానికి ఈరోజు ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఒకవేళ మీరు ఇష్టపడుతున్న వారిగా ఉన్నట్లయితే ఇప్పుడు ఉన్న పాటున దేవుని దగ్గరికి రండి. దేవుడు అంటున్నాడు, నాతో వాదించండి, మీ సంస్థలను చెప్పండి, నేను నీతిమంతుడిగా నేను మార్చేస్తాను. దేవునికి స్తోత్రం. నువ్వు ఇంత పాపం చేసావు కదా, దీనికి శిక్ష. నువ్వు తప్పు పని చేసావు కదా, నీకు ఈ శిక్ష వేస్తాను, నేను చంపేస్తాను, నేను నరకంలో పడేస్తాను, నేను బహుగా శిక్షిస్తానని చెప్పి దేవుడు నేను పిలవట్లేదు. నీతిమంతుడిగా నేను మార్చుటకు, నాతో వాదించుటకు రమ్ము అని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఆయనతో మనం వాదించడం, పరిశుద్ధ స్థలంలో నివసించేవారు, అతి పరిశుద్ధ స్థలంలో నివసించేవారు. ఆయన యుద్ధకు ఆయన దగ్గర ఉన్నటువంటి దేవదూతలే భయముతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వారి పాదములు కప్పుకొని, వారి ముఖములు కప్పుకొని దేవుని స్తుతిస్తున్నారు. వారందరినీ కాదని దేవుడు ఈరోజు నిన్ను కోరుకుంటున్నాడు. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు నిన్నే క్షమించబోతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు. ఈరోజు నిన్నే ఆయన నూతన పరచబడబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈరోజు వాక్యంతో మాట్లాడుతున్నది ఎవరి కోసమో కాదు, నీ కోసమే. ఈ వాక్యం నీ కోసమే. నిన్నే పలకరిస్తున్నాడు ఈ వాక్యంతో. దేవుడు మార్చుకునే జీవితాన్ని నిలబడ దేవుని కొరకు రాయన సన్నిధికి మోకాళ్ళును విడువు, పాపం, రోగం, బలహీనత అన్ని విడిచేసి ఆయన పాదాలు పట్టుకొని గట్టిగా మొరపెట్టు. దేవుడు తప్పకుండా నేను క్షమిస్తాడు. క్షమించడమే కాకుండా నేను నీతిమంతుడిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి మాకు మీరు తెలియచేయండి. నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, విత్తబడిన ప్రతి వాక్కు ప్రతి ఒక్క హృదయాలలో నీరుకట్టి ఫలింపచేయండి. అవును నాయన, మమ్మల్ని మీరు పిలుస్తున్నారు. అయ్యా, నాతో మీరు వాదించండి అని అంటున్నారు. మా పాపములన్నీ కూడా మీరు క్షమిస్తానన్నారు, నీతిమంతులుగా మారుస్తానన్నారు. అయ్యా, దేవదూతలకి లేని భాగ్యాన్ని ఈరోజు మాకు ఇచ్చిన దేవుడు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగల దేవ, కనికరంగల దేవ, జాలిగల దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎప్పుడే నాయన మా జీవితాలను మార్చుకోవడానికి సహాయం చేయండి. ఏ యోగ్యత లేని వారము, ఏ పాటి వరమయ్యా, అలాంటి మమ్మను ఈరోజు మీరు పిలుస్తున్నప్పుడు ఇంకెందుకు మేము ఆలస్యం చేయాలయ్యా? ఎప్పుడే నీ పాద సన్నిధికి వస్తున్నాం. ఎప్పుడే తండ్రి మమ్మల్ని రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి. నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం వీక్షిస్తున్నటువంటి వారిలో గొప్ప మార్పును మీరు తీసుకురాగలరని, ప్రతి ఒక్కరిని బలపరచగలరని, వారిని ప్రతి ఒక్కరిని నిత్య జీవానికి వారసులుగా మార్చగలరని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థన మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారిగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వింటున్నటువంటి వాక్యాన్ని అనేకులకు వినిపించండి. మీ ద్వారా అనేకులు వెలుగులోనికి వచ్చినట్లుగా, మిమ్మల్ని దర్శించిన వాక్యం ఎదుటి వారిని కూడా దర్శించినట్లుగా దయచేసి ఈ వాక్యాన్ని అనేకులకు మీరు షేర్ చేయగలరని నా మనవి. మీ అందరికీ వందనాలు. దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.